హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఇమ్యూనాలజీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్నేట్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఇమ్యూనాలజీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బీఎస్సీ మైక్రోబయాలజీలో ఉంటుంది ఇమ్యూనాలజీ. నెక్స్ట్ పీజీలో కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. బీఎస్సీలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. మీకు ఇమ్యునాలజీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం నాకు అంతగా ఇదవ్వట్లేదు. అందుకే కొంచెం మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఫిజికల్ బ్యారియర్స్, కెమికల్ మీడియేటర్స్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్, నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బ్యారియర్స్, సైటోకైన్స్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పీజీలో కూడా 2 years వరకు వస్తుంది. నెక్స్ట్ నెట్లో కూడా వీటి గురించి ఎక్కువగా అడుగుతుంటారు. సెల్యులర్ డిఫెన్సెస్, నెక్స్ట్ అడాప్టివ్ ఇమ్యూనిటీలోని బీ సెల్స్, టీ సెల్స్. బీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, టీ సెల్స్ సైటోకైన్స్. నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలోకి ఏమైనా ఫారిన్ ప్యాథోజన్ అటాక్ అయినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, వాటి మధ్యన కాంప్లెక్స్ని యాంటీబాడీ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది కదా, వాటిని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాము. బ్రీఫ్గా చెప్పాలంటే టుడే అడాప్టివ్ ఇమ్యూనిటీ వరకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్ ది సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో సేమ్ డిఫెన్సివ్ సిస్టమే. డిఫెన్సివ్ సిస్టమ్ ఇన్ ఏ హోస్ట్ consisting of distributed cells, tissues, organs that recognize foreign substances and microorganisms and acts to neutralize or destroy them. For suppose foreign antigen మన బాడీకి అటాక్ చేసినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి, బీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ఫారిన్ యాంటీజన్ ప్లస్ యాంటీబాడీ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రియాక్షన్లో మైక్రో ఆర్గానిజం ఆర్ ఫారిన్ యాంటీజన్ను డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. దానిని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ది సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆర్ ది ల్యూకోసైట్స్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్. ది సెల్స్ అనేవి ఓన్లీ కొన్ని సెల్స్ కాకుండా కొన్నింటిని యాక్సెప్ట్ చేస్తాయి, నాన్ స్పెసిఫిక్ కొన్నింటిని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. అలాగా సెల్స్ మన బాడీ పైన రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ పైన యాంటీజెన్స్ వచ్చి బైండ్ అవుతాయి అన్నమాట. బైండ్ అయినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగా కొన్ని వాటికే కాకుండా అన్నిటికి కూడా బోత్ స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆర్ ది ల్యూకోసైట్స్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్. ఆల్ ల్యూకోసైట్స్ అరైజెస్ ఫ్రమ్ ఏ టైప్ ఆఫ్ సెల్ కాల్డ్ హిమాటోపాయిటిక్ స్టెమ్ సెల్. హిమాటోపాయిటిక్ స్టెమ్ సెల్స్లో ఆల్ ల్యూకోసైట్స్ అనేవి అరైజెస్ అవుతాయి అన్నమాట, హిమాటోపాయిటిక్ స్టెమ్ సెల్స్లో. ఇన్ దిస్ ఇట్ ఈజ్ ఏ మల్టీపోటెంట్ సెల్. This is a multipotent cell. During hematopoiesis, hematopoietic stem cell differentiates along one of two pathways, giving rise to either a common lymphoid progenitor cell or a common myeloid progenitor cells. During hematopoiesis ప్రాసెస్లోని 2 pathways ఉంటాయి. వాటి ఫస్ట్ది ఏంటంటే లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్ ఆర్ ఏ కామన్ మైలాయిడ్ ప్రొజెనిటర్ సెల్. కామన్ లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్ అండ్ కామన్ మైలాయిడ్ ప్రొజెనిటర్ సెల్. దిస్ కామన్ లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్స్లో ఏమేమి ఉంటాయంటే బీ సెల్స్, టీ సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ అండ్ సమ్ డెండ్రైటిక్ సెల్స్. అండ్ ది కామన్ మైలాయిడ్ ప్రొజెనిటర్ సెల్స్లో ఏ సెల్స్ ఉంటాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎరిథ్రోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్ న్యూట్రోఫిల్స్, ఈసనోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, మ్యాస్ట్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద కామన్ లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్, కామన్ మైలాయిడ్ ప్రొజెనిటర్ సెల్ అని చెప్పుకున్నాం కదా హిమాటోపాయిసిస్ ప్రాసెస్లోని. ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద కామన్ లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్. కామన్ లింఫాయిడ్ ప్రొజెనిటర్ సెల్ గురించి తెలుసుకుందాము. లింఫోసైట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. లింఫోసైట్స్ అనేవి
are mononuclear leukocytes which constitute 20 to 40% of total white blood cells. In lymphocytes అనేవి 20 to 40% of total white blood cells ని కలిగి ఉంటాయి అన్నమాట. In these lymphocytes occur in large numbers in the blood and lymph. In these lymphocytes occur దేనిలో ప్రజెంట్ అయ్యి ఉంటాయంటే ఎక్కువ బ్లడ్ అండ్ లింఫ్. ఇన్ దిస్ లింఫోయిడ్ ఆర్గాన్స్ సచ్ యాజ్ థైమస్, లింఫ్ నోడ్స్, స్ప్లీన్ అండ్ అపెండిక్స్. లింఫోయిడ్ ఆర్గాన్స్ ఏమేమంటే థైమస్, లింఫ్ నోడ్స్, స్ప్లీన్ అండ్ అపెండిక్స్. 99% ఆఫ్ లింఫోసైట్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లింఫ్. లింఫోసైట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్ అండ్ లింఫ్ అని అనుకున్నాం కదా. 99% ఆఫ్ లింఫోసైట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫౌండ్ ఇన్ లింఫ్. నెక్స్ట్ lymphocytes are of three types. Lymphocytes are three types. B lymphocytes are B cells, T lymphocytes are T cells, and natural killer NK cells. ఫస్ట్ బీ సెల్స్ గురించి తెలుసుకున్నాం. బీ లింఫోసైట్స్ మెచ్యూర్ ఇన్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారోలో బీ లింఫోసైట్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి ఇన్ మెనీ మెమేలియన్ స్పీసెస్లోనే ఇన్క్లూడింగ్ హ్యూమన్స్లో కూడా బోన్ మ్యారోలో బీ లింఫోసైట్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి. ఇన్ బర్డ్స్ ఇట్ ఈస్ బర్డ్స్ ఆఫ్ బర్డ్స్లో బర్డ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ అండ్ ఎక్స్ప్రెసెస్ మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీ. ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీ, మెంబ్రెయిన్ పైన బౌండ్ అవుతుంది అనమాట యాంటీబాడీ. ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ యాంటీజన్ డిఫరెన్షియేట్ ఇంటూ యాంటీబాడీ సెక్రెటింగ్ ప్లాస్మా సెల్స్ అండ్ మెమొరీ సెల్స్. యాంటీజన్ అనేది మెంబ్రెయిన్ పైన ఇంటరాక్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ని సెక్రెట్ చేస్తాయంటే ఏమేమంటే ప్లాస్మా సెల్స్ అండ్ మెమొరీ సెల్స్. They are only cell type of capable of producing antibody molecules and the central cellular component of humoral immune response. Humoral immunity అంటే ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే బీ సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ నోన్ యాజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఇన్ దిస్ బీ సెల్స్ ఆల్సో సర్వ్ యాజ్ యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బీ సెల్స్ ఏంటంటే బీ సెల్స్ ఒరిజిన్ ఈజ్ ద బోన్ మ్యారోలో బీ సెల్స్ అనేవి మెచ్యూర్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెచ్యూరేషన్ ఈజ్ ద బోన్ మ్యారో చెప్పాను కదా ఫస్ట్. నెక్స్ట్ బీ సెల్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంటీజన్ రిసెప్టర్ ఈజ్ ద బోన్ మ్యారో, ఇట్ ఈజ్ ఆల్సో బోన్ మ్యారో. అండ్ బీ సెల్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఏ లింఫాయిడ్ టిష్యూ నాట్ మైలాయిడ్ టిష్యూ. బీ సెల్స్ సర్ఫేస్ ఇమ్యునోగ్లోబిన్ ఈజ్ ప్రెజెంట్. And B cells immunity is humoral immunity, and B cells distribution is a spleen, lymph nodes, bone marrow and other lymphoid tissue. And B cells secretory products, antibodies and cytokines. And B cells complement receptors are present. చెప్పాను కదా మన బాడీలో రిసెప్టర్ అనేది మెంబ్రెయిన్ పైన రిసెప్టర్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. వాటిపైన యాంటీజన్ వచ్చి బైండ్ అయినప్పుడు మన బాడీలో బీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బీ సెల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్ and then T lymphocytes arrange in the bone marrow. T lymphocytes is also arranged in the bone marrow. Unlike B cells la kaakunda which mature within the bone marrow. Within the bone marrow లోనే T lymphocytes అనేవి మెచ్యూర్ అయి ఉంటాయి. T cells migrate to the thymus gland to mature. B cells లా కాకుండా విత్ ఇన్ ద బోన్ మ్యారోలో మెచ్యూర్ అవుతాయి. ప్లస్ ఇన్ దిస్ T cells అనేవి థైమస్ గ్లాండ్లో మెచ్యూర్ అవుతాయి. బీ సెల్స్ లాగా ఒకే బోన్ మ్యారో పైన మెచ్యూర్ కాకుండా ఇవి థైమస్ గ్లాండ్లో కూడా టీ లింఫోసైట్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి. డ్యూరింగ్ ఇట్స్ మెచ్యూరేషన్ విత్ ఇన్ ద థైమస్ చెప్పాను కదా. డ్యూరింగ్ ఇట్స్ మెచ్యూరేషన్ is within the thymus. T cells comes to express a unique antigen binding molecule called T cell receptors on the membrane. T cells అనేవి థైమస్లో మెచ్యూర్ విత్ ఇన్ ద థైమస్. T cells comes to express unique antigen binding molecule. ఈ యాంటీజన్ బైండింగ్ యాంటీజన్ అనేది T cells పైన T cell రిసెప్టర్ అనేది మెంబ్రెయిన్ పైన ఉంటుంది కదా. T cell రిసెప్టర్ ఆన్ ది మెంబ్రెయిన్ అంటే మెంబ్రెయిన్ పైన T cell రిసెప్టర్ ఉన్నప్పుడు ఫారిన్ యాంటీజన్ అనేది T cell రిసెప్టర్ పైన బైండ్ అవుతుంది అనమాట. ఆ బైండ్ అయిన ఆ పార్ట్ని మనం ఏమంటామంటే T cell రిసెప్టర్ అని చెప్పి అంటాం. మనం ఏదైనా ఒక ఫారిన్ యాంటీజన్ ఏదైనా మనం బైండ్ అవ్వాలంటే దానికి ఒక స్పెసిఫిక్
సిగ్నల్ అనేది ఉండాలి. దానికి ఏంటంటే ఈ రిసెప్టర్ ఉన్నప్పుడు ఫారిన్ యాంటీజెన్ రిసెప్టర్ పైన బైండ్ అవుతుంది అనమాట. టీ సెల్స్ డు నాట్ మేక్ యాంటీబాడీస్. బీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. టీ సెల్స్ నాట్ మేక్ యాంటీబాడీస్ బట్ పెర్ఫామ్ వేరియస్ ఎఫెక్టర్ ఫంక్షన్స్. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయకపోయినా డిఫరెంట్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అనమాట టీ సెల్స్. యాంటీజెన్స్ ఇంటూ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ నుంచి యాంటీజెన్స్ని ఎఫెక్టర్ ఫంక్షన్స్ వెన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ బ్రింగ్ యాంటీజెన్స్ ఇంటూ ద యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ నుంచి యాంటీజెన్స్ని బ్రింగ్ ఎఫెక్టర్ ఫంక్షన్స్. టీ సెల్స్ ఫంక్షన్స్ ఏంటంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ నుంచి యాంటీజెన్స్ని తెచ్చుకుంటాయి అన్నమాట. టీ సెల్స్ హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. టీ సెల్స్ వాటిని ఎలిమినేట్ చేస్తాయంటే క్యాన్సర్ సెల్స్ని, వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని, గ్రాఫ్ట్స్ విచ్ హ్యావ్ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అయినా ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు వాటిని కూడా రిమూవ్ చేస్తాయి అన్నమాట టీ సెల్స్. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయకపోయినా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ నుంచి యాంటీజెన్స్ని తెచ్చుకొని వాటిని ఈ క్యాన్సర్ సెల్స్ని, ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని, గ్రాఫ్ట్స్ సెల్ఫ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అనమాట ఈ టీ లింఫోసైట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ సెల్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, స్ప్లీన్, లింఫ్ నోడ్స్, బోన్ మ్యారో, వీటి గురించి బ్రీఫ్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.